ఉత్తర కోస్తా జిల్లాల్లో సాగులో ఉన్న తోట పంట జీడి మామిడి. ఈ తోటల నుంచి హెక్టార్కు 2000 నుంచి 2500 కిలోల దిగుబడి సాధించే అవకాశం ఉన్నప్పటికీ మన రైతులు పొందుతున్నది కేవలం 1000 కిలోలు మాత్రమే. ఇందుకు ప్రధాన కారణం సాగు యాజమాన్య పద్ధతుల పట్ల రైతులకు అవగాహన లేకపోవటమే. ప్రస్తుతం తోటలు పూత పిందె దశలో ఉన్నాయి. ఈ దశలో అధిక దిగుబడుల కోసం చేపట్టాల్సిన ఆ మెలకువలేంటో కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజ్ కుమార్ ద్వారా తెలుసుకుందాం. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించే పంటగా జీడి మామిడిది ప్రత్యేక స్థానం. కోస్తా తీర ప్రాంతాలైన శ్రీకాకుళం నుండి నెల్లూరు జిల్లా వరకు దీనిని సాగు చేస్తున్నారు రైతులు. అయితే ఇటీవలి కాలంలో ఈ పంట విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. ఇందుకు గల కారణాలను గమనిస్తే పిక్కతోటలను వేయడం, ఎరువుల యాజమాన్యం పట్ల అశ్రద్ధ, సస్యరక్షణపై అవగాహన లేకపోవడం, దీనివల్ల చీడపీడల సమస్య ఎక్కువగా ఉండి దిగుబడులు నామమాత్రంగా ఉంటున్నాయి. ప్రస్తుతం తోటలన్నీ మంచి పూత పిందెతో కళకళలాడుతున్నాయి. ఎరువుల యాజమాన్యంలో భాగంగా ఇప్పటికే రైతులు సిఫారసు చేసిన పోషకాలను అందించి ఉంటారు. కాబట్టి ప్రస్తుత దశలో చీడపీడల పట్ల మెలకువగా ఉండాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజ్ కుమార్. ప్రస్తుతం మన ఉత్తర కోస్తా జిల్లాల్లో కానీ అదేవిధంగా విశాఖపట్నం జిల్లాల్లో ఈ సమ్మర్ సీజన్ కంటే మనకి జనవరి నుంచి కానీ చూసినట్టయితే మనకి జీడి మామిడి అనేది చాలా ఒక ప్రాముఖ్యమైనటువంటి పంట. బంజరు భూముల్లో కూడా ఏంటంటే ఈ జీడి మామిడిని ఎక్కువగా కల్టివేట్ చేయడం అనేది జరుగుతూ ఉంది మన విశాఖపట్నం జిల్లాలో. సాధారణంగా దీనికి ఎటువంటి నీటి యాజమాన్యం లేకుండా రైతులు సాగు చేస్తూ ఉంటారు. ఈ జీడి మామిడి విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు కానీ చూసినట్టయితే మనకి ముఖ్యంగా మంచి పూత అదేవిధంగా పిందె దశలో మనకి జీడి మామిడి ఉంది. జీడి మామిడిలో సాధారణంగా మనకి డిసెంబర్ చివరి వారం కానీ లేదా మధ్య నుంచి కూడా ఏంటంటే మనకి పూత అనేది స్టార్ట్ అవడం జరుగుతూ ఉండేది. చిగుర్లు రావడం, తర్వాత దాని నుంచి పూత రావడం, ఆ విధంగా ఏంటంటే మనకి జనవరి ఫిబ్రవరి వరకు కూడా మనకి పూత వచ్చి ఇక్కడ నుంచి మనకి ఫిబ్రవరి నుంచి మనకి కాయలు అనేది పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే మనకి ఈ పూత ఎప్పుడైతే మనకి స్టార్ట్ అవుతుందో అదేవిధంగా మనకి కొత్త ఆకులు లీవ్స్ కొత్తగా వచ్చే టైంలో మనకి ఎక్కువగా ఆశించేటువంటి టీ దోమ. ఈ టీ దోమ ఆశించడం వల్ల ఏంటంటే మనకి సాధారణంగా ఆకులపైన ఉన్నటువంటి అంటే మనకి అంటే లేత ఆకులపైన చిగుర్లపైన ఇది ఆశించి అదేవిధంగా పుష్పగుచ్చాలపైన కూడా ఇది ఆశించడం వల్ల ఏంటంటే అక్కడ రసం పీల్చడం వల్ల అక్కడంతా కూడా నల్లటి మచ్చల్లాగా ఏర్పడటం, అదేవిధంగా కాలిపోయినట్టు మనకి పుష్పగుచ్చాలన్నీ కూడా కాలిపోయినట్టు మనకి కనిపించడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకి ఆ పుష్పగుచ్చంలో ఉన్నటువంటి పూలన్నీ కూడా మనకి ఎండిపోవటం కానీ రాలిపోవటం, తర్వాత లేత ఆకులన్నీ కూడా మనకి కాల్చేసినట్టు నల్లగా మారిపోయి అక్కడ నుంచి ఇంకెటువంటి ఫర్దర్ గ్రోత్ అనేది ఉండదన్నమాట. దాని గురించి ఏంటంటే మనకి ఈ జీడి మామిడిలో మనకి సాధారణంగా 3 సార్లు మనకి పుష్పాలు వచ్చేటువంటి ఉంటుంది. దీంట్లో మెయిన్గా మనకి డిసెంబర్ లాస్ట్ వారంలో ఒకసారి రావడం జరుగుతుంది. అదేవిధంగా జనవరిలో మనకి ఫైనల్గా ఫిబ్రవరి మార్చిల వరకు కూడా మనకి చివరి పూత దశ అనేది ఉంటుంది. అదేవిధంగా దీంట్లో మనకి 3 రకాలైన పుష్పాలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటుంది. మగ పుష్పాలు, ఆడ పుష్పాలు, అదేవిధంగా మగ ఆడ కలిగినటువంటి 2 కలిగినటువంటి ద్విలింగ పుష్పాలు అనేవి కనిపిస్తూ ఉంటుంది. మనకి ఏదైతే ద్విలింగ పుష్పాలు ఉంటాయో వాటి నుంచే మనకి కాయలు అనేవి ఏర్పడటం జరుగుతూ ఉంటుంది. మిగిలినటువంటి మగ పుష్పాలన్నీ కూడా మనకి చిన్నగా మనకి ఎండి రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో కానీ ఈ టీ దోమ కానీ ఆశించడం వల్ల ఏంటంటే మనకి పుష్ప గుచ్చాలన్నీ కూడా మనకి నల్లగా మారిపోయి ఎండిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనికి మనకి సాధారణంగా 3 దశల్లో మనకి పుష్పాలు వస్తాయి. కాబట్టి 3 దశల్లో మనం ఈ యాజమాన్య పద్ధతులు అనేవి మనం పాటించాలి. దీనికోసం ఏంటంటే సాధారణంగా మొదటి దశలో మనకి డిసెంబర్లో కానీ లేదా జనవరి ఫస్ట్ వారంలో మనకి రైతు సోదరులు ఏంటంటే మోనోక్రోటోఫాస్ అనేది 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ కలిపి పిచికారీ చేసుకోవాలి. దాంతోపాటు ఏంటంటే మనకు సాధారణంగా కొన్నిసార్లు మనకి ఆంథ్రాక్నోస్ అనే డిసీజ్ కూడా మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికోసం మనకి 1 లీటర్కి 3 గ్రాముల కాపరాక్సీ క్లోరైడ్ అనేది కూడా మనం పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా అది లేని పక్షంలో ఏంటంటే మనకి కార్బండిజం ప్లస్ మ్యాంకోజెబ్ అనే మందు కూడా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంది. దాన్ని కూడా 2.5 గ్రామ్స్ పర్ లీటర్ కూడా మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ సమయంలో అంటే మనకి జనవరిలో కూడా మనకి మంచు ఎక్కువగా పడుతూ ఉంటుంది. అదేవిధంగా ఫిబ్రవరికి కూడా మంచు కొంచెం లైట్గా పడుతూ ఉంటుంది. కాబట్టి మళ్ళీ రెండో దఫా మనకి పూత వచ్చే సమయంలో అంటే మనకి మ్యాక్సిమం మన ఫిబ్రవరి మాసంలో ఏంటంటే మనకి లాంబ్డా సైలోత్రిన్ అనే మందు 0.6 మిల్లీలీటర్ నుంచి 1 మిల్లీలీటర్ వరకు కూడా మనం పిచికారీ చేసుకోవచ్చు. దాంతోపాటు కాపరాక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లేదంటే మనకి కార్బండిజం ప్లస్ మ్యాంకోజెబ్ అనేది 2.5 గ్రాములు రెండింటిని కలిపి మనం పిచికారీ చేసుకోవటం వల్ల ఏంటంటే ఈ రెండో దఫా వచ్చేటువంటి ఈ టీ దోమను కూడా మనం తగ్గించుకోవచ్చు. ప్రస్తుతం జీడి తోటలన్నీ
పూత, పిందె దశల్లో ఉన్నాయి. అయితే రైతులు తెలిసో తెలియకో చేస్తున్న కొన్ని పొరపాట్ల వల్ల పూత, పిందె రాలిపోయి దిగుబడులను కోల్పోతున్నారు. ఈ దశలో సిఫారసు చేసిన మందులను మాత్రమే పిచికారీ చేస్తూ సూక్ష్మ పోషకాల నివారణకు తగిన జాగ్రత్తలు పాటించాలంటున్నారు డాక్టర్ రాజ్ కుమార్. ఇక చివరిగా మూడోసారి కూడా మనకి మార్చి వరకు కూడా మనకి పూత ఉండే దశ ఉంది కాబట్టి మూడోసారి మనకి మార్చిలో కానీ లేకపోతే ఫిబ్రవరి చివరి వారంలో ప్రొఫినోఫాస్ అనే మందు 2 మిల్లీలీటర్లు, దాంతోపాటు కాపరాక్సిక్లోరైడ్ 3 గ్రాముల చొప్పున కానీ మనం కానీ కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ పూత మనకి ఈ టీ దోమ అదేవిధంగా ఆంత్రాక్నోస్ 2 కూడా మనకి కంట్రోల్ అవడానికి వీలవుతుంది. మంచి కాపు అనేది నిలబడటానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏంటంటే ఈ సమయంలో మన పూత మనకి వచ్చేటప్పుడు తర్వాత ఏంటంటే కాయలు బాగా నిలబడి చిన్న చిన్నగా ఉన్న సమయంలో మనం కొంచెం అవి మనకి ఎక్కువగా నిలబడటం కోసం అంటే 319 అంటాం. అదేవిధంగా లేదంటే మల్టీకే 13045 అనేది ఒక లీటర్కి 5 గ్రాముల చొప్పున కానీ మనం కలిపి మనం పిచికారీ చేసినట్టయితే మొక్క అంతా కూడా తడిచేలాగా మనం పిచికారీ చేసినట్టయితే కాయలు మనకి కొంచెం సైజు పెరగటమే కాకుండా ఏంటంటే కాయలు మనకి మొక్క మీద నిలబడి బాగా పెరగటానికి కూడా వీలవటం జరుగుతుంది. కంపల్సరీగా ఏంటంటే రైతు సోదరులు ఈ 3 దఫాల్లో ఉన్నటువంటి ఒకేసారి ఒకే కెమికల్ కాకుండా 3 దఫాలకి 3 డిఫరెంట్ కెమికల్స్ని కానీ మనం వాడినట్టయితే ఈ టీ దోమని మనం సమర్థవంతంగా మనం అరికట్టవచ్చు. కాబట్టి ఈ సమయంలో ఈ చిన్న చిన్న పద్ధతులు కానీ మనం పాటించినట్టయితే ఈ సంవత్సరం మనం జీడి మామిడిలో మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంది.